ఒక గ్రామంలో వైష్ణవి అనే గృహిణి నివసించేది. ఆమె ఎంతో సద్గుణవంతురాలు, దయతో నిండిన మనసు కలిగినవారు. ప్రతి శుక్రవారాన్ని ఆమె పవిత్రంగా పాటించేది. శ్రీ మహాలక్ష్మీదేవిని అభిషేకించి, తులసి పత్రాలతో పూజించి, నైవేద్యం సమర్పించి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించేది. ఆమె ఇంట్లో ఎప్పుడూ శుభ్రత, సౌమ్యత్వం, ఆత్మీయత ఉండేది. ఆమె భర్తను ఆదరించి, పేదవారిని ఆదుకుంటూ, ధర్మమార్గంలో నడిచేది. ఒకరోజు ఆమె ఇంటి వద్దకి ఓ వృద్ధ మహిళ వచ్చింది. ముఖం కాంతిహీనంగా ఉంది. అమ్మా, నాకు 2 రోజులుగా అన్నం దొరకలేదు. నాకొక తిండి పెట్టగలవా అని అడిగింది. వైష్ణవి ఆశ్చర్యపోలేదు. దయగా ఆమెను లోపలికి ఆహ్వానించింది. చేతులు కడుక్కొని కూర్చోమంది. స్వయంగా వండిన అన్నం, కూరలు, పాయసం పెట్టింది. నీళ్లు ఇచ్చి, ఆమెను పూజించదేస్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ వృద్ధురాలు అన్నం తినిపోయాక, చిరునవ్వుతో ఇలా అన్నది. నీవు చేసిన ఈ నిష్కల్మష సేవ వల్ల నీ ఇంట్లో మహాలక్ష్మి నివసిస్తుంది. నీ భక్తి, నీ హృదయం చూస్తే, ఆమె నిన్ను విడిచిపెట్టదు. ఆ మాటలు చెప్పి వృద్ధురాలు మాయమయ్యింది. క్షణములోనే గాలిలో కలిసిపోయింది. వైష్ణవికి అర్థమైంది, అది సాధారణ వృద్ధురాలు కాదని. అదే శ్రీ మహాలక్ష్మి స్వరూపమని. ఆ రోజు నుండి ఆమె ఇంట్లో అదృష్టం వెల్లివిరిసింది. ధనం, ధాన్యం, శాంతి, ఆనందం అన్నీ వెల్లివచ్చాయి. ఈ కథ మనకు ఏమి చెబుతుంది అంటే, నిజమైన భక్తి, సేవాభావం, మరియు పూజా నిష్ఠ ఉంటే, లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మీరు కూడా శుద్ధమైన మనసుతో లక్ష్మీదేవిని పూజించండి. పేదవారిని ఆదరించండి. మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివసిస్తుంది. ఈ పవిత్ర కథ మీకు నచ్చిందా? అలా అయితే మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో భక్తి కథలు మీ ముందుకు తీసుకువస్తాం. శుభమస్తు. శ్రీ మహాలక్ష్మీదేవి మీ అందరిపై అనుగ్రహం కురిపించుగాక.